నిన్న అర్ధరాత్రి విశాఖపట్నం రామ్నగర్ దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తితో షూట్ చేయబడి ఒక అందమైన యువతి శవం పడి ఉంది. ఘోరంగా హత్య చేశాడని చెప్పబడుతున్న కాల్ టాక్సీ డ్రైవర్ ని పట్టుకోవడానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసిన స్థితిలో కాల్ టాక్సీ మరియు అతని సెల్ ఫోన్ యొక్క సహాయంతో విచారణ ముగించినట్టు తెలుస్తోంది. వీడి సొంత ఫోన్ లాక్కున్నట్టు లాక్కుపోయాడు. హలో మేడం, నేను భరత్ను మాట్లాడుతున్నాను. భరత్ నేను పోలీసులు వెతుకుతున్నట్టు న్యూస్ లో చెప్పారు. ఏమైంది? పోలీసులకు చెప్పేశావా? మీరేం భయపడకండి, నేను పోలీసులకి ఏం చెప్పలేదు. ఆ గణేష్ కోసం వెళ్తున్నాను. ఇవాళ ఎలాగైనా ఫుటేజ్ని తీసుకుంటాను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పు భరత్, ఏం చేయాలి? సుశీలను పోలీసులు ఇబ్బంది పడతారు. నా వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మీరే తన్ని చూసుకోవాలి. తప్పకుండా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనండి, థ్యాంక్స్. ఒక కాఫీ ఇవ్వండి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదురా. ఎవరో కనుక్కోవా సార్? చెప్పండి సార్, నేనే సార్ మీకు కాల్ చేసింది. హంతకుడు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సార్. నేను బాత్రూమ్కి వెళ్ళి మీకు కాల్ చేసేలోగా వెళ్ళిపోయాడు సార్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. షర్ట్ వేసుకుని ఒక ఆయన కూర్చున్నాడు ఆ టేబుల్. అవును సార్. వాడిని చూస్తే గుర్తుపడతారా? పడతాను సార్. ఈ హోటల్ మేనేజర్ ఎవరయ్యా? సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయండి. హలో సార్, ఐఎమ్ అడ్వకేట్ నందగోపాల్. కూర్చోండి. సుశీల్ అనే నా క్లయింట్ని విచారించడానికి మీ స్టేషన్ తీసుకొచ్చారని నాకు తెలిసింది. మేము ఎవరిని తీసుకురాలేదే. అబద్ధం చెప్పకండి. తను వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి లేడీ పోలీసు ఒక ఆవిడ తీసుకొచ్చింది. మేము తెలుసుకుని వచ్చాం. ఏంటో నువ్వు ఇక్కడ మేమంతా టెన్షన్ లో ఉంటే ఆ పిల్లకి మీరేమవుతారు? ఫ్రెండ్. ఫ్రెండ్కి బదులు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని పంపించండి. బాబు 7766 వస్తోంది. ఏయ్, వద్దుందా నీకు? ఏమిటా పడుతుంటాం? తప్పు చేసి మంచి వాళ్ళ నటిస్తున్నావా? ఎవరు నువ్వు? గణేష్ ఎక్కడా? గణేష? వాడెవడో నాకు తెలియదు. చనిపోయిన మాయ మాత్రమే తెలుసు. ఎక్కడో చూసామే. ఇదే సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు నేను కారులో వచ్చి మిమ్మల్ని కాపాడతాను సార్. ఓ మై గాడ్, వీడేనా హంతకుడు? మాయా చనిపోవడం నీకెలా తెలుసు? న్యూస్లో చూసావా? చెప్తావా? నేను దాన్ని చంపేద్దామని వెళ్ళాను. అవును, నాకు మాయా ఫేస్బుక్లో పరిచయం. చాలా కేరింగ్గా మాట్లాడుతుంది. నా పర్సనల్ విషయాలు కూడా తనతో షేర్ చేసుకునేవాడిని. ఒకరోజు నా వైఫ్ కూతురు ఊరికి వెళ్ళారని నేను ఎఫ్బీలో పెట్టిన స్టేటస్ను చూసి ఇంటికి వచ్చింది. చియర్స్. ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? మాయా,
భయపడకు నేను చెప్పేది విను మాయా డబ్బు కావాలంటే ఇస్తారయ్యా ఏం చేస్తున్నావు నువ్వు గుడ్ బాయ్ త్వరగా